నమస్కారం జేఎన్జే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన దీక్షలు పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ముఖ్యమంత్రికి తమ సమస్యలు వినతి టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని వెల్లడించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు 38వ డివిజన్లో దామచర్ల జనార్దన్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ 4.5 ఏళ్ల పాలనలో విధ్వంసమే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. అక్రమాలపై ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగుతూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. పన్నులతో పాటు విద్యుత్తు, బస్సు, ఇతర అన్ని రకాల ఛార్జీలు పెంచి పేదలపై మోయలేని భారం వేశారని విమర్శించారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని అన్నారు. గాడి తప్పిన రాష్ట్ర ప్రగతి మళ్లీ పట్టాలెక్కాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ మేనిఫెస్టో పత్రాలు పంపిణీ చేశారు. అన్న అటు పక్కే ఉండు. అది అయిపోయింది. కాదు
అటున్నాను సైడ్ ఉన్నాను. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఒంగోలు ప్రకాశం భవన్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. చట్టం స్ఫూర్తి దెబ్బతినకుండా వాస్తవ కేసుల్లో బాధితులందరికీ సత్వర న్యాయం అందేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. 2021 నుంచి 341 కేసులు నమోదు చేయగా 158 పరిష్కరించామని పోలీసులు అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సింగరాయకొండలో ఎస్సీ ఎస్టీల శ్మశాన స్థలాన్ని ఇతరులు కబ్జా చేస్తున్నారని కలెక్టర్కు సభ్యులు ఫిర్యాదు చేశారు. దళిత గిరిజనుల భూములు శ్మశానాలు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జరుగుమల్లి కేజీబీవీలో చదువుతున్న బాలికల నుంచి నగదు వసూలు చేస్తున్నారని కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. 2 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, కానీ అక్కడి వార్డు మెంబర్ వాళ్ళు దశలో ఏమైంది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ఎంక్వైరీ ఏంటి? సో గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి ఉన్నారు. ఫర్దర్ ఎంక్వైరీ లేదా? ఎనీ వాట్ ఇస్ ఎక్స్టెంట్? 6 acres 2 acres 2 acres మాత్రం ఎంక్వైరీ చేయాలి. రిమైనింగ్ ఏముంది? ఖాళీగా ఉంది. ఓకే, మాత్రం ఎరుకుల వాళ్ళు మాత్రం అక్కడ ఆక్యుపై చేసి ఉన్నారు. ఎలిజిబుల్ ఫర్ అసైన్మెంట్. సో వాళ్ళ కోసం ఇప్పుడు కన్వర్షన్ చేసి అసైన్మెంట్ కోసం పెడుతున్నారు, అదే కదా? ठीक है. సో ఎక్స్ట్రా అసైన్మెంట్ కమిటీలో పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తాము. ఓకే, అది రోడ్డు పాయింట్ అంటే దగ్గర బాగుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇస్తాము. ఫిషరీ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ సమ్ స్మాల్ థింగ్ ఆర్ పంచాయత్ ద్వారా ఇస్తాము. విల్ నాట్ గివ్ ఇట్ టు ద సొసైటీ. పంచాయత్ కేటాయిస్తాము. పంచాయత్ విల్ కన్స్ట్రక్ట్ స్మాల్ షెడ్ ఆర్ సంథింగ్ అండ్ దే కెన్ లీజ్ అవుట్ ఫర్ నార్మల్ రేట్. ఓకే, ప్రపోజల్ పెట్టించండి. పెట్టించి క్విక్ గా చేయాలి. ప్రపోజల్ ఉన్నప్పుడు సెండ్ ఇట్ టు మీ అండ్ అసైన్ ఇట్ టు పంచాయత్ టు టేక్ ఓవర్ అండ్ గివ్ దెమ్ స్పేస్ ఫర్ మార్కింగ్. స్మాల్ ఉన్నది. ఓకే, సో లాస్ట్ టైం పామూర్ గురించి ఒకటి డిస్కషన్ వచ్చింది. ఓకే, విల్ కమ్ టు దట్. సో దీనికి ఒక స్పేస్ ఏర్పాటు చేసి ఇస్తాం. ఓకే, సో ఆర్ యూ కైండ్లీ యూ టేక్ సమ్ ఇంట్రెస్ట్. Otherwise, మిగిలిన వాళ్ళు చేయరు. సో యూ టేక్ సమ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ యూ గివ్ ఇట్. పంచాయతీకి ల్యాండ్ ఇచ్చేసి ఒక షెడ్ కట్టేసి దెన్ విల్ మేక్ షూర్ దే ఆర్ మార్కింగ్ దట్. ఓకే, సో నెక్స్ట్ మీటింగ్ లోపల దీనికి కంప్లైంట్స్ రావాలి. అవును సార్, డాక్టర్ ల్యాండ్ లో వీళ్ళు ఎట్లా వచ్చారు? వాళ్ళకి రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉందా, ఏముందా? వాళ్ళిద్దరు కూడా ఎటువంటి హక్కులు లేవు సార్. ఒరిజినల్ వచ్చి ఇమామ్ హుస్సేన్ అనే వ్యక్తికి మన దగ్గర 1 year ఇచ్చినట్టు చూపిస్తుంది సార్. అసైన్ చేసినట్టు. తర్వాత 1B లో కూడా అట్లనే ఉన్నాడు సార్. ఇమామ్ హుస్సేన్ 15 days చేసి పెట్టేస్తారు సార్. మీటింగ్స్ మళ్ళీ మీ కంప్లైంట్స్ ఏంటి అని చదవాలి. ఇక్కడ వచ్చి మీ ప్రపోజల్స్ మీ యాక్షన్ ప్లాన్ చెప్పడానికి కోసం ఏంటి ఒకటి ఇష్యూ. సో నోటీస్ అని రెస్యూమ్ చేశాను చెప్పడానికి రావాలి. 2 months లో నాట్ ఏబుల్ టు రెస్యూమ్. ఈ హైయెస్ట్ ఫారం ఇది డిస్కస్ చేసినప్పుడు నేను చేస్తాను యాక్షన్ ప్లాన్ పెట్టడానికి కోసం వస్తావేంటి? get it done next couple of weeks. We follow it. Okay, ఇట్లా స్లోగా ఉంటే ఉపయోగం లేదు.
Okay, first pick out that both approaches. Resume the land. లక్ష్మీ అంటే వాళ్ళకి ఆధార్ కావాలంటే ఆధార్ కార్డు, రైస్ కార్డు అంటే రైస్ కార్డ్స్ అని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ఇల్లు స్థలం కూడా ఏర్పాటు చేసి 26 అంటే ఒక ఏకర్ యూ కెన్ గివ్ ఫర్ హౌసింగ్. అదే ఎవరైనా అనేక చేసుకుంటారు. You understand? So, at house expected, we can sanction some houses for the STs. While then we will find some assistance and get this constructed. Okay, you take up this personally. The next meeting, you will resume చేశాను. Second 26 members ఐడెంటిఫై చేశాను. వాళ్ళకి పెన్షన్దారుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని జిల్లా ఖజానా శాఖ డీడీఏ జగన్నాథరావు తెలిపారు. పులి వెంకటరెడ్డి కాలనీలోని పున్నయ్య భవన్లో బుధవారం నిర్వహించిన ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎటువంటి సమస్యనైనా తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పీఆర్సీలో పెన్షనర్ల ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టిందని విమర్శించారు. డీఏ పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ల నగదు జమ చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు శరత్ కోరారు. ఆరోగ్యశ్రీ తరహాలోనే ఉద్యోగుల ఆరోగ్య కార్డుల పరిమితిని కూడా 25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం 75 ఏళ్లు నిండిన పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. మన జిల్లా పెన్షన్ సంఘం వారికి పనిచేసి ఉన్నారు. వారి కుమార్తె శ్రీ ఓపెనింగ్ బ్యాలెన్స్ 8,415 బ్యాలెన్స్ ఆడిట్ చేసి అజాజ్గా చేశారు. మొత్తం టోటల్ 8 బాండ్లు ఉన్నాయి. టోటల్ 6,05,007. క్లోజింగ్ బ్యాలెన్స్ 5,60,96. విశాఖ బ్యాంక్ 95,120. 730 పేజీలు. ఆంధ్ర బ్యాంక్ 1,330 పేజీలు. టోటల్ గమనించాలను. ఒకటి మద్దిపాడు మండల యూనిట్. ఆ మద్దిపాడు మండల యూనిట్ నుంచి విశ్వాలతో సత్కరిస్తున్నారు. ఒక మెమెంటో కూడా అందజేస్తున్నారు. ఇప్పటికే మెమెంటో కూడా అందజేస్తున్నారు. అలాగే మన ఒంగోలు ఎస్టీఓ గారిని, రాజలక్ష్మి గారిని దానేశ్వరదేవి గారు జిల్లా ట్రెజరీ శాఖ అధికారి శ్రీ ఏ జగన్నాథరావు గారిని, రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు గారు, జిల్లా అధ్యక్షులు పేరు డి వెంకటేశ్వర్లు. నేను రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈనాడు ప్రకాశం జిల్లా పెన్షన్ సంఘం ఆధ్వర్యంలో 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్స్ సన్మానం చేసుకోవడానికి ఆ రోజు ఈ ఉద్యమం జరుపుకోవడానికి కారకులైన డిఎస్ నకరా గారి సందర్భంగా నకరా గారి స్ఫూర్తిగా పెన్షన్ డే, ఆల్ ఇండియా పెన్షన్ డే జరుపుకుంటున్నాం. ఆ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో 27/12/23న
ఈ సభ జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా డిఎస్ నకరా గారు వారు ఉద్యోగరీత్యా రిటైర్ అయిన తర్వాత కొద్ది పెన్షన్తో ఇబ్బంది పడుతూ ఉంటే, అలాగనే ఆయన ఉన్న ఇబ్బందుల్ని సుప్రీంకోర్టులో ఒక బిల్లు ఫైల్ చేయటం, ఆ బిల్లు ద్వారా ఆ రోజుండ సుప్రీంకోర్టు వైవి చంద్రచూడ్ గారి నాయకత్వంలో ధర్మాసనం చారిత్రాత్మకమైన తీర్పునివ్వటం, ఆ తీర్పులో పెన్షన్ అనేది ఒక హక్కు, అంతేగాని దీన్ని తీసేయడానికి ఎవరికీ హక్కు లేదని, అలాగనే ఇది బాధ్యతాయుతంగా 30-40 సంవత్సరాలు చేసిన సర్వీస్కి ఉదాహరణ ఇచ్చేదే కానీ ఇది ఇన్కమ్ కాదని నిర్ధారించడం, అలాగనే ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళిన నకరా గారు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ప్రతి ఒక్క పెన్షనర్ కూడా జీవితాంతం చర్చించుకోవలసింది, గుర్తుపెట్టుకోవలసిందిగా కోరుతున్నాం. ఆ క్రమంలోనే వీరు చేసిన సహాయాన్ని పెన్షన్ మర్చిపోకుండా వారి గుర్తుగా ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 17/12/1982 రావటం, అలాగనే ఆ క్రమంలోనే ప్రతి సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖున పెన్షన్ డే జరుపుకొని దాని కారకులైన నకరా గారిని కూడా మనం గౌరవించుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఆరోగ్యంతో జాగ్రత్తగా ఉంటూ ప్రతి సంవత్సరం ఇలాగ పెన్షన్ జరుపుకోవాలని, ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా రాష్ట్ర సంఘం ఏ కాల్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్క దానికి హాజరవుతూ, అలాగనే మేము నడిపే డైరీలో కానీ పెన్షన్ వరల్లో కానీ ఏదైనా సరే ముందు భాగంలో ఉండి వాళ్ళు సందాలు ఇవ్వడం కానీ, వాళ్ళు అక్కడ డాక్టర్స్ దగ్గర మనం ఒక అడ్వర్టైజ్ చేయటం కానీ ఫంక్షన్ బాగా గురుతర బాధ్యతగా నిర్వహిస్తున్నారు. అలాగనే ఈనాడు పరిస్థితులను బట్టి చూస్తే పెన్షన్ అనేది 1వ తారీఖు రాకుండా ఉంది. పెన్షన్ అనేది 1వ తారీఖు ఇవ్వాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వమైనా ఏ రూలింగ్లో ఉన్న ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ బాధ్యతాయుతంగా ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలని, ముఖ్యంగా ఈ మధ్య పే రివిజన్ కమిషన్ ఒకటి వేయడం జరిగింది. పే రివిజన్ కమిషన్ అంటే ఏమాత్రం పే రివైజ్ అవ్వాలి కానీ ఉండే కూడా తగ్గించుకోవడం పోయింది, ఎరిసిన క్వాంటం పోయింది, అలాగనే డెత్ రిలీఫ్ కూడా తగ్గించడం జరిగింది, ఫిట్మెంట్లో కూడా లాస్ పోయాం. పెన్షన్స్ అనేక విధాలుగా లాస్ పోయారు ఈ పిఆర్సీ వల్ల. ఈ వేదిక సందర్భంగా గవర్నమెంట్కి ఒకే రిక్వెస్ట్ చేయటం, మా పెన్షన్లకు సంబంధించిన ఎరిసిన క్వాంటం తగ్గించిన దాన్ని ఎన్హాన్స్ చేయాలని, అలాగనే 1/7/2018 నుంచి ఉన్న డిఐరీస్ను కూడా వీలైనంత తొందరగా పరిష్కరించాలని, జనవరి 1/22 నుంచి ఇవ్వాల్సిన పిఆర్సీస్ ఇవ్వాలని, అలాగే ఎంత పెన్షన్స్ అంటే 62 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు 100 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆరోగ్య రీత్యా అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి ఆరోగ్య ట్రస్ట్ కింద వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద బిల్స్ పెట్టుకున్నా లేకపోతే కార్డుల మీద అయిన వైద్యం సకాలంలో అందించాలని, బిల్స్ కూడా పెండింగ్ ఉండే సకాలంలో క్లియర్ చేయాలని రాష్ట్ర అధ్యక్షులుగా ఈ సభా వేదికగా గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. చివరిగా ఈనాటి ఈ సభకి గౌరవ అతిథులుగా వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ ప్రకాశం జిల్లా జగన్నాథరావు గారికి, అలాగనే ప్రకాశం జిల్లా ఎన్జిఓ అధ్యక్షుడు శరత్ బాబు గారికి, ఈ సభ ఇలా జరగటానికి కానీ ప్రకాశం జిల్లా అసోసియేషన్ నిర్విరాంగా సాగటానికి కానీ కారకులైన పొన్నయ్య గారి కృతజ్ఞతగా ఈ భవన్కి పొన్నయ్య గారి భవనాన్ని పెట్టుకోవడం జరిగింది. అలాగనే ఈ సభకు హాజరైన నా సహచరులు శర్మ గారు, రామానుజరావు గారు, అలాగనే ప్రకాశం జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి గారు, సెక్రటరీ సుబ్బారావు గారు, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రకాశం జిల్లా పెన్షనర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి పెన్షన్ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అయితే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఎప్పటి నుంచో, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే పెన్షన్ తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గతంలో 1వ తారీఖు పెన్షన్ వస్తుందనే నమ్మకం ఉండేది. ఇప్పుడైతే మళ్ళీ పెన్షన్ తీసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. 1వ తారీఖు పోయి 10వ తారీఖు అయింది, 10వ తారీఖు పోయి ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు. అయితే మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఉద్యోగుల కన్నా కానీ 1వ తారీఖే పెన్షన్ ఇవ్వాలని కోరుకున్నాం. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఉంటున్నాయి. ఎందుకంటే దాదాపు వాళ్ళకి వచ్చే పెన్షన్లోనే 50% ఈరోజు వాళ్ళు పెన్షన్ ఖర్చు పెట్టుకొని మందులకి కానీ వాళ్ళ అవసరాలకు కానీ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది పెన్షన్. అదేవిధంగా ఆరోగ్యశ్రీ మనకి హెల్త్ కార్డులు కూడా ఇచ్చారు. అయితే అవి హెల్త్ కార్డులు చెప్పుకోవడానికి పనికొస్తున్నాయి కానీ అవి ఎక్కడ కార్యాచరణ పూర్తి స్థాయిలో సాధించిన పరిస్థితులు. ఎందుకంటే ఒక మోకాళ్ళకి తప్పితే మిగతా వాటికి బైపాస్ చేయాలంటే మాత్రం దాదాపు ఏ హాస్పిటల్లో కూడా చేర్చుకునే పరిస్థితులు దాదాపు ఉన్నాయి. అయితే మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము,
మీరు ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయితే 25 లక్షలు ఇచ్చారో అదేవిధంగా ఉద్యోగులకు కూడా ఆ హెల్త్ కార్డు 25 లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. పెన్షన్ అసోసియేషన్ వారి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఆఖరిలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి స్టేట్ లీడర్స్ అంతా వస్తారు. ఇక్కడికి ప్రెసిడెంట్ కానీ, ట్రెజరర్ కానీ, సెక్రటరీ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ సమావేశం నిర్వహిస్తారు. జనరల్ బాడీ సమావేశం ఇది. అందరూ కూడా పెన్షనర్స్ అందరూ కూడా మొత్తం మా సంఘానికి 3000 మంది పెన్షనర్స్ ఉన్నారు. ఈ పెన్షనర్స్ కూడా అందరూ కూడా వచ్చి ఈరోజు 75 సంవత్సరాలు నిన్నోళ్ళందరికీ కూడా సన్మానాలు ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏర్పాటు చేశాం. ఇంతకుముందు ఈ సమావేశం జిల్లా స్టేట్ లీడర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నడిచింది. బ్రహ్మాండంగా 20 ఏళ్ల పాటు పున్నయ్య గారి ఆధ్వర్యం జిల్లాలో. అట్టే తర్వాత వెంకటేశ్వరరావు గారు వచ్చారు సెక్రటరీగా ఉండి. ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క పెన్షన్ అసోసియేషన్ స్టేట్ లెవెల్లో ముందుకు పోతున్నది. పెన్షన్ అసోసియేషన్ 2 కూడా ఏకం కావాలని చూస్తున్నాం. అందరూ కూడా స్టేట్ లెవెల్లో మనకు ఒక స్థానం సంపాదించి వారు సారథ్యంలో మన మా జిల్లా సారథ్యంలో అందరినీ కలుపుకొని మేము ముందుకు పోతామని, ఇక నుంచి కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకుంటామని. డిసెంబర్ 17వ తారీఖు జనరల్గా ప్రతి సంవత్సరం పెన్షనర్స్ డే, కానీ మా స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళు రావటం 17వ తారీఖు కుదరలేదు కాబట్టి వాళ్ళు 27వ తారీఖు పెన్షనర్స్ డే ప్రోగ్రాం పెట్టుకున్నాం. అందరూ మా సమస్యలు ఇప్పుడే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసేదానికోసం ఒకరి వల్ల కాదు కాబట్టి 10 మంది అందరూ మందిగా ఉండాలి కాబట్టి మేమందరం కలిపి పోరాటం చేసేదానికి కష్టం. వినియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి మోసపోకుండా తగిన జాగ్రత్తలు వహించాలని జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు అన్నారు. స్పందన భవన్లో జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ్ భాస్కర్ అధ్యక్షతన జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖలతో పాటు వినియోగదారుల సంఘాల చట్టాలపై ప్రజలను చైతన్యపరచాలని అన్నారు. ముఖ్యంగా రైతులకు ఎరువులు, విత్తనాలు వంటి కొనుగోలుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేయాలన్నారు. ప్రతి వస్తువు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు చట్టబద్ధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మన జిల్లా కలెక్టర్ ఈ తాలు మిరియాలు తాలు మిరియాలు తాలు కూడా ఇందులో కలిపి కిందకెళ్ళి నాణ్యత ఉన్నాయి సార్, పైన ఉన్నాయి తాలు లిక్విడ్ అంటే వేడి నీళ్ళు వేస్తే వస్తుంది సార్, మామూలుగా అయితే రాదు. మామూలు నీళ్ళు పోస్తే డికాషన్ రాదు సార్. అదే మన ఏంటంటే బాయిల్ చేసి టీ పొడి వేస్తేనే కలర్ వస్తుంది. యాడెడ్ కలర్ స్కూల్ దగ్గర ఇక్కడ ఎక్కువ కడతాం. లాలీపప్పులు ఎక్కువ రోజులు ఉంటాయి, అందువల్ల పౌడర్ మిక్స్ చేయాలి. పెరుగుతుంది. స్టాల్స్ చూస్తున్నారు జేసీ గారు స్టాల్స్ చూస్తున్నారు. जाना है तो ना भाई, क्या समझ ఇప్పటి నుంచి కన్స్యూమర్ మూవ్మెంట్ కి అంబాసిడర్స్ గా ప్రవర్తించడానికి వచ్చేసిన యాక్ట్ చేయడానికి ఈ కామర్స్ అలాగే డిజిటల్ పేమెంట్స్ మీద ప్రత్యేక చేస్తున్నాం. ఆ చట్టానికి ఉభయ సభల్లోనూ ఇచ్చేస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు. ఈ రోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం శుభ సందర్భంగా పెద్దలు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. మా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి కూడా మా ఇంటర్నేషనల్ ఒక థీమ్ ని తెలియజేస్తుంది. అయితే డిసెంబర్ 24 విధంగా జిల్లా డిఎస్ఓ గారికి అలాగే ఇక్కడ వేదికనే నుంచి మనం అమౌంట్ తీసుకోవాలనుకున్నా, పే చేయాలన్నా అంత దూరం వెళ్లకుండా ఏటీఎం సిస్టమ్ వచ్చేసింది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ప్రాణానికి ప్లస్ ఆస్తికి కూడా నష్టం జరిగింది. అటువంటి ధరకి ఒక ఎలక్ట్రికల్ వస్తువుని ఇస్తారు. అందువల్ల అటువంటి కూడా ఆ వాదనలు వినిపించారు. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్
ఏదైనా సమాచారం తెలుసుకున్నాక అక్కడ పదాల్సి అయినా కూడా ఆ వాదనలు వినిపించారు. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్, ఏదైనా సమాచారం తెలుసుకున్నాక అక్కడ పదాల్సి చూస్ ఎంపిక చేసుకున్నారు. ఏదైనా కూడా మనకు కావాల్సిన తర్వాత చూసినట్లయితే మనకి రైట్ టు ఈరోజు కండక్ట్ చేసేవాళ్ళం సార్. మాకు అలాంటి అవకాశం ఈ సంవత్సరం ఇవ్వలేదు. రెండోది ఏంటంటే వీక్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. వీక్ సెలబ్రేషన్ జిల్లా అధ్యక్షులు ఎవరండి గారు మరియు జిల్లా సంఘం తరఫున ఏడుగుల, అదేవిధంగా పద్మావతి మేడం గారికి కన్జ్యూమర్ ఫోరం మేడం గారి చేతుల మీదుగా సత్కారం. థర్డ్ ప్రైజ్ షేక్ ఎస్కే మహి తెలుగు మీడియం. ప్రైజ్లు వచ్చిన తెలుసు బాబు మీకు. వచ్చి నిలబడండి దయచేసి. రంగసాయి రెండవ బహుమతి ఎస్ఏ రైటింగ్ తెలుగు. ఎస్ఏ రైటింగ్ మూడవ మేడం. ఇంగ్లీష్ మీడియం సెకండ్ షేక్ రిషిక ఎస్ఎంపాడు జడ్పీహెచ్సి. కూడా నిష్ణాతులు కాబట్టి వారికి నేను మళ్ళా సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మేము పెద్దల ఒక్కరందరూ మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఖచ్చితంగా బిల్లు ఒకటి తీసుకోవడం, ప్యాకింగ్ లో ఉందా లేదా చూసుకోవడం, బ్యాచ్ నెంబర్ ఉందా లేదా చూసుకోవడం, అదే మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూసుకోవడం. ఇది మీరు మీ తల్లిదండ్రులకు చెప్తే ఆటోమేటిక్ గా మీ ద్వారానే రాబోయే సొసైటీ నిర్మితం అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. సో కాబట్టి పిల్లలకి ఒకసారి గమనించాలని కోరుకుంటూ సరే భక్తులందరూ చెప్పారు. కొన్ని ఈ కండక్ట్ చేయడంలో ప్రీ డే కండక్ట్ చేయడంలో కానీ, కన్జ్యూమర్ డే కండక్ట్ చేయడంలో కానీ, ముందు కానీ కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని ల్యాబ్సెస్ జరుగుతుంది. పెద్దలందరూ కూడా ఈసారి మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కువగా మంది వ్యాస్ట్ ఉన్న ఏరియా కాబట్టి మనకు పశ్చిమ ప్రాంతం సపరేట్ గా డివిజన్ వైజ్ గా ఇటువంటి మీటింగ్స్ పెట్టినప్పుడు మీకు ఇటు వస్తున్న పెద్దలకు కూడా అవకాశంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరినీ కూడా వినియోగదారులు ఏదైతే ఉన్నారో అందరినీ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాకుండా డిఫరెంట్ ఫేజ్ లో డివిజన్ లెవెల్ లో ఇటువంటి మీటింగ్ పెట్టి దాదాపు మిమ్మల్ని పార్టిసిపేట్ చేయడం ఒకటి. ఇంకోటి మేజర్ గా ఈ స్కూల్స్ లో క్లబ్స్ కొద్దిగా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది మనం ట్రైనింగ్ ఇచ్చాం కానీ ఏదైనా సరే సిస్టమ్ లో ఇంట్లో మీ పిల్లలు ఎట్లయితే మీరు సేమ్ అదే మా సిస్టమ్ లో కూడా మేము ఒక యాక్టివిటీ ఇచ్చి టార్గెట్ అచీవ్ అవుతున్నాడని మేము మాట చేస్తుంది అవుతుంది. సో ఖచ్చితంగా స్కూల్స్ కి వాళ్ళకి ఎడ్యుకేషన్ కలుపుతో పాటుగా దీన్ని కూడా ఖచ్చితంగా మానిటర్ చేస్తాం. దానివల్ల ఇది ఖచ్చితంగా మనం డిసైడబుల్ గోల్స్ అచీవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది ప్రధాన డిమాండ్ అంగన్వాడీలకు కనీసం 26,000 ఇవ్వాలని, అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఒంగోలు డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మెను నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని, హామీలు నెరవేరే వరకు ఎవరికీ భయపడేది లేదని, సమస్యల పరిష్కారం కోసమే అంగన్వాడీలు పోరాడుతున్నారని తెలిపారు. అనంతరం పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా తమ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేందుకు ఒంగోలు ప్రధాన తపాలా కార్యాలయం నుంచి ఉత్తరాలను పోస్ట్ చేశారు.
ఆగండి వాళ్ళు విజువల్స్ తీస్తున్నారు. ఈ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి వాళ్ళు విజువల్స్ తీస్తున్నారు. ఈ ఒక్క నిమిషం ఆగండి. దండం పెట్టుకోండి. 1 by 1 1 by 1 అని చెప్పాము. పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు. 1 by 1 1 by 1 అని చెప్పాము. పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలు. కల్పన అంగన్వాడీ వర్కర్స్ అండ్ లేబర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు. ఈరోజు అంగన్వాడీలు 17వ రోజు సమ్మె జరిగింది. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. 17 రోజుల నుంచి వీళ్ళు రోడ్ల మీద కూర్చొని మాకు కనీస వేతనాలు ఇవ్వండి అయ్యా బాబు, గ్రాడ్యుటీ అమలు చేయండి అని చెప్పి వీళ్ళు చాలా న్యాయబద్ధమైన కోరికలు అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు 17వ రోజు పోస్ట్ కార్డులతోటి వీళ్ళ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వీళ్ళ నిరసనని పోస్ట్ కార్డుల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. వీళ్ళేమో కోట్ల రూపాయలు అడగట్లా, వీళ్ళేం జలసా తిరగటానికో లేకపోతే బిల్డింగులు పెద్ద పెద్ద బిల్డింగులు అడగట్లా. అయ్యా బాబు, మాకు మీరు ఇస్తున్న వేతనాలు ఈరోజు ధరలు విపరీతంగా పెంచాం, మాకు మీరు ఇస్తున్న వేతనాలు చాటలేదు, మాకు వేతనాలు పెంచండి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 30-40 సంవత్సరాలు మీకు సర్వీస్ చేసిన తర్వాత ఉట్టి చేతులతో ఇంటికి పోతున్నాం, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, డ్యూటీ చేస్తా చనిపోతా ఉన్నారు అనేక పని ఒత్తిడితో అనేక మంది, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, చనిపోతే బట్టి ఖర్చులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా మేము మొండిగా మీరు చేరితే చేరండి, లేకపోతే మిమ్మల్ని తొలగిస్తాము, మీకు మెమోలు ఇస్తాము, మీరు ఎట్లా రారో చూస్తామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా రాబోయే ఇంకా 2-3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు కానీ సానుకూలంగా మా సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో మీ సంగతి ఏదో మేము కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఎన్నే స్పందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గత పక్షం రోజుల నుంచి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై మండిపడ్డారు. రాష్ట్ర సమగ్ర శిక్షణ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక దీక్షలో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు దారుణంగా ఉన్నాయని అన్నారు. గత కొన్ని రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గంగా ఉందని విమర్శించారు. అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు గ్రాడ్యుటీ కల్పించాలన్నారు. ఉద్యోగులకు సామాజిక భద్రతా పథకాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి పని భారాన్ని తగ్గించాలని కోరారు. ఎందుకంటే రాష్ట్ర కార్యాలయం నుంచి వాళ్ళు వచ్చే వరకు కూడా అందరూ ఎక్కడే ఉండండి దయచేసి. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. రెగ్యులర్ చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే, రెగ్యులర్ చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే, రెగ్యులర్ చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే. ఉద్యోగులందరినీ, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ, ఓ జగనన్న, ఓ జగనన్న, ఓ జగనన్న, బాగా వినన్న, ఓ జగనన్న, బాగా వినన్న. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ సమాన పనికి, సమాన పనికి, సమాన పనికి, సమాన పనికి, హెచ్ఆర్ పాలసీని వెంటనే, హెచ్ఆర్ పాలసీని వెంటనే
నమస్కారం అండి. నా పేరు రత్నమాలిని దేవి. నేను కేజీబీవీ ఎస్టీఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మేమందరం కూడా ఎస్ఎస్ఏలో భాగంగానే ఉన్నాము. మేమందరం కూడా ఈరోజు ఇక్కడ నిలబడ్డాము అంటే మా అందరికీ ఉన్నటువంటి సమస్యలను బేస్ చేసుకొని ఒక్కొక్క వింగులో ఉన్నటువంటి ఒక్కొక్క సమస్యను బేస్ చేసుకొని మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ సమ్మెను మేము చేస్తూ ఉన్నాము. మేము కోరుకునేది ఏమీ లేదండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. రెగ్యులర్ చేస్తామని చెప్పారు, రెగ్యులర్ చేయండి. మేమందరం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో భాగస్తులమే. మమ్మల్ని అందరినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కలపండి, కలిపి మా యొక్క జీవితాల్లో వెలుగులు నింపండి. ఎప్పుడైతే మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు, పాదయాత్రలో ఇచ్చిన హామీలు వాటిని నెరవేర్చమని మేము అడుగుతున్నాం. కానీ మేము ఏ గొంతెమ్మ కోరికల్ని మేము కోరటం లేదు ఇక్కడ. సో మా అందరికీ రెగ్యులర్ కావాలి, సమాన పనికి సమాన వేతనం కావాలి. ఈ వర్క్ బర్డెన్, ఎక్కువ వర్క్ బర్డెన్ పెడుతున్నారు, ఇలాంటివన్నీ తగ్గించాలి. మేము సర్వశిక్ష అభియాన్లో 22 సంవత్సరాల నుంచి టీచర్స్గా చేస్తున్నాం సార్. భవిత మా యొక్క వికలాంగుల పిల్లలకి మేము చదువు చెప్పే టీచర్లం సార్. అలాంటి పిల్లలకు చదువు చెప్పే మా భవిష్యత్ అంధకారం చేశారు సార్. ఎంటీఎస్ అన్నారు, ఎంటీఎస్ ఇవ్వలేదు. అలాగే ఈ సమగ్ర శిక్షలో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఉద్యోగి తరఫున మేము మాట్లాడుతున్నాం సార్. మమ్మల్ని అందరినీ ఎంటీఎస్ ఇచ్చి మాకు న్యాయం కల్పించండి సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాము. 4 నెలలకు ఒకసారి శాలరీస్ వేస్తున్నారు. చాలా ఇబ్బందులు అయిపోయినాయి సార్. మేము ఆర్టీస్గా ఉన్న మమ్మల్ని ఆర్పీస్గా మార్చారు సార్. అది దయచేసి తొలగించి ఆర్టీలుగా చేయండి సార్. మమ్మల్ని రిసోర్స్ టీచర్స్గానే మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయండి సార్. మాకు గత 7 సంవత్సరాల నుంచి ₹1 శాలరీ కూడా పెరగలేదు సార్. అన్ని విధాలా నష్టపోయాం సార్. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, ఐఆర్టీస్, మెసెంజర్స్కి అస్సలు పెరగలేదు సార్. చాలా అన్యాయం చేశారు సార్. మాకు కనీసం 56% అయినా ఇస్తే కానీ న్యాయం జరగదు సార్. దయచేసి మమ్మల్ని గుర్తించి మా యొక్క బాధని ఇది చేయండి సార్. హెచ్ఆర్ పాలసీ ఇప్పించండి సార్. జగన్ సార్, మీరు పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు సార్. మాకు మేమున్నామమ్మా, నేనున్నాను అని చెప్పి మమ్మల్ని ఈ రోజు రోడ్డెక్కిచ్చారు సార్. ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున ఇలా ధర్నాలు చేయాల్సిన కర్మ అయితే మాకు కల్పించారు సార్. దాని నుంచి తొలగించి మమ్మల్ని గుర్తించి ఆర్టీస్గా మమ్మల్ని గుర్తించి భవితను అందించే పిల్లలకి మా భవిష్యత్తును అంధకారం చేయొద్దు సార్ దయచేసి. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన దీక్షలు, పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ముఖ్యమంత్రికి తమ సమస్యలు వినతి. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని వెల్లడించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.